అలా నిన్ను పిలిచే అర్హత నాకు లేదేమో. అలవాటైన పిలుపు మరోలా పిలవడానికి నాకు మనస్సు రాక. అల్లుడు, నేనంటే నీ కోపంగా లేదు. మీరేం చేశారని నాకు మీ మీద కోపం. ఎందుకు చేయలేదు బాబు. అలాంటి నీచురాల్ని కని పాపమే చేశాను. దాన్ని నీలాంటి యోగ్యుడికిచ్చి పెళ్లి చేసి మహాపాపం చేశాను. ఇంతకన్నా ఏం చెయ్యాలి? అల్లుడు, ఇవే చేతులతో నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఈవేళ నిన్ను నలుగురిలోనూ నవ్వుల పాలు చేసి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఇవే చేతులతో అది ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఊరి నడిబొడ్డులో నిలబెట్టి ఒక్క ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడిగి నా పాపాన్ని కడిగేసుకుంటాను. అప్పుడైనా నన్ను క్షమిస్తావా? అల్లుడు? మావయ్య, మనిషిని చంపినంత మాత్రాన పోయిన పరువు తిరిగి వస్తుందా? జానకిని ముక్కలు చేసినంత మాత్రాన ముక్కలైపోయిన మన ప్రతిష్ట మళ్ళీ వస్తుందా? మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించటం, ఆవేశపడటం అనవసరం మావయ్య. మనం చేయగలిగింది ఒక్కటే, ఆమెను మర్చిపోవటం. రండి బాబు, కులాసేనా? చిన్నబాబు గారు, అమ్మాయి గారు మాకు తెలియకుండా పెళ్లి ఇప్పుడు చేసుకున్నారు చిన్నబాబు. ఇంట్లోకి రాకుండానే ఏమిటా ప్రశ్నలు? ముందు సామాన్లు తీసుకెళ్ళి లోపల పెట్టే బాబు. అమ్మగారిని మేడం మీద గదిలోకి తీసుకెళ్ళి ఏం కావాలో దగ్గర ఉంచు. అట్టగే బాబు. వెళ్ళి జానకి. రండమ్మా రండి. ఇదేనమ్మా మీ గది, రండి. వస్తాను, అవసరమైతే కేకేయండి. నా పేరు రావులమ్మ. అమ్మా, మీరేమనుకోకపోతే ఓ మాట అడుగుతాను. మీరు నర్సరీ గారి కూతురు జానకమ్మ కదూ? ఎప్పుడో చూశాను, సరిగా గుర్తుకు రావట్లేదు. వస్తాను. ఆ మధ్య మీకు పెళ్ళయిందన్నారు, ఇప్పుడు ఇలాగా? అయినా నాకెందుకులే అమ్మా, ఏదో మాట వరుసుకున్నాను. వస్తాను. అయితే ఎంతగా అమ్మాయి ఎవరంట? బాగానే ఉంది వరుస. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టుంది. అది కాదే, నరసింహయ్య గారు పెద్దమ్మాయి అంటున్నా, అరే మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేశారంటున్నా, పిల్ల కూడా పుట్టిందంటున్నా. మరి చిన్నబాబు గారు కూడా వచ్చేయడం ఏంటే? ఎందుకలా వచ్చేసింది? ఎందుకు వచ్చేయడం ఏంటి? పరాయి మగాడితో పెళ్ళైనాడది ఎందుకు వచ్చేస్తుంది? ఒళ్ళు కొవ్వెక్కి చిన్నబాబు గారితో లేచొచ్చేసింది. లేటు వెంకట్రావు గారి కుమారుడు రాంబాబు భార్య నరసింహం గారి కూతురు, అంటే నా కూతురు జానకి, భర్తను వదిలి మురళి అనే వ్యక్తితో లేచిపోయినందున ఈ గ్రామ కట్టుబాటును అనుసరించి జానకిని గ్రామ బహిష్కారం చేయడమైనది. ఇక ముందు ఎప్పుడు గాని ఎవరు గాని జానకిని గ్రామ సరిహద్దులలోకి ప్రవేశించనీయరాదు. అంతేకాదు, జానకి రాంబాబుల మధ్య వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ రాంబాబు ఇష్టం వచ్చిన పిల్లను వివాహం చేసుకునే అధికారాన్నిస్తూ ఇక్కడి పెద్దలందరూ తీర్మానం చెయ్యడమైనది. నువ్వేమంటావు రత్తయ్య బావా? గురుగారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. జాతిరత్నం అంటే ఏమిటి గురుగారు? జాతిరత్నం అంటే కట్టుకున్న మొగుణ్ణి వదిలేసి పరాయి మొగాడితో లేచిపోయే కుల స్త్రీ. ఆవేశానికి ఇది సమయం కాదు. నా మాట పెట్టు. సర్వే జనా సుఖినో భవంతు. జానకి, అటు వెళ్తున్నావు ఎక్కడికి? మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడగది ఇది కదా? నేను ఈ గదిలో పడుకుంటాను.
తహసీల్దారంటే ఓ మగాడు తన పరువుని ప్రతిష్టని గౌరవాన్ని తహసీల్దారుగా మెడలో వేస్తున్నాను. నీ పవిత్రమైన ప్రవర్తనతో నా గౌరవం కాపాడే బాధ్యత నీ మీద పెడుతున్నాను అని. యజమానస్య కుమార్యాః పైడిపాలగోత్రాయాః జానకమ్మదాయాః. సింహం, ఏమిట్రా ఇదంతా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పదరా పోదాం. అంతలు నాకు కాదురా పిచ్చి, మీ అందరికీ పిచ్చి పట్టిందిరా. నా కూతురు నేటితో చచ్చిందంతో సమానం. కన్న తండ్రిగా నేను తర్పణాలు వదులుతున్నాను అంటే నాకు పిచ్చి అంటారేమిటి? పంతుళ్ళు చదవండి మంత్రాలు. ప్రేతాయాః ప్రేతాశ్వసృక్షత్రమణిరాజాద్వారశే హరే పిండే గణపార్వణే పిండస్యోపరి శిలోదకం నమః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పాపకు పాలు పట్టాను. నువ్వు అన్నం తిన్నావా బావా? అయితేరా తిందు గాని. జ్యోతి, ఏం బావా? నీకు విషయం చెప్పాలి. ఏమిటది? రేపటి నుంచి నువ్వు ఇంటికి రావద్దు. బావా? అవును జ్యోతి, నువ్వు రోజు ఇంటికి వస్తున్నావు. నా బిడ్డకు తల్లి లేని లోటు నిజానికి నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. కానీ లోకులు వాళ్ళ నోళ్ళు ఊరుకు నిన్ను నన్ను కలిపి కట్టుకథలు అల్లుతారు. నాకెలాగో తీర నష్టం జరిగిపోయింది. తలెత్తుకోలేక సంఘంలో జీవోత్సవంలా బ్రతుకుతున్నారు. నా వల్ల కానీ నా బిడ్డ వల్ల కానీ నీ బ్రతుకు ఎలాంటి కష్టం కలగకూడదు. నీ భవిష్యత్తుకి ఎలాంటి నష్టం జరగకూడదు. నీ పెళ్లికి ఎలాంటి అంతరాయం కలగకూడదు. అందుకే రేపటి నుంచి నువ్వు ఇంటికి రాకుండా ఉంటే మంచిది అని అర్థం చేసుకో. అమ్మా ఏడుస్తావు. బావన్న దాంట్లో తప్పే ఉంది. నీ మంచి కోరే చెప్పాడు. పాప ఆఫీస్ చేసిన పని వల్ల మనందరూ వేడవలసి వచ్చింది. నేను వెళ్ళకపోతే బావ ఒకడు పాపను ఎలా చూసుకుంటాడు? దానికి ఏ టైంకి ఏం కావాలో అన్ని అమర్చి పెట్టగలరా? నిజమే, కానీ మనం ఏం చేయగలం? పసిబిడ్డ నువ్వు చూసుకోలేవు బాబు. నేను తీసుకెళ్తానంటే నా మాట విన్నాడా? ఇదంతా మన కర్మ. ఈ విషయంలో మనం చేసేది లేదంటావా? ఏముంది, అది చేసిన పనికి జీవితం అంతా ఏడవడం, మనవరాళ్ళు కూడా ముద్దాడుకోలేని దౌర్భాగ్యాన్ని కుమిలిపోవడం. ఈ జరిగిన పొరపాటులు కొంత బాధ్యత నాది ఉంది పూర్ణ. మీ బాధ్యత? అవును. అతనికి మన అమ్మాయి తగింది ఎంత మాత్రం కాదు అని నువ్వెన్నిసార్లు చెప్పినానే వినిపించుకోలేదు. పెళ్ళయ్యాక దాని గుణం మార్చుకుంటుంది అని ఆశపడ్డానే కానీ ఇలా మనకందరి గుండెల్లో చిచ్చు రగులుస్తుంది అనుకోలేదు. జరిగిన పొరపాటును దిద్దుకోవాలి. మన అల్లుడికి న్యాయం జరిగిపోయింది. అతనికి న్యాయం చెయ్యాలి. ఎలా? ఏం చేస్తారండి? అతనికి మన జ్యోతినిచ్చి పెళ్లి చెయ్యాలి.